మీకెప్పుడైనా మీ మైండ్ మీద నమ్మకం కోల్పోయిందా? లైఫ్ లో వచ్చిన ఒక సిచ్యువేషన్, చేసిన ఒక మిస్టేక్ మీ లైఫ్ ని కాదు మీ ఐడెంటిటీని కూడా మార్చేస్తే? అదే జరిగింది ఈ సినిమాలో. హీరో సంగీత్ శోభన్ ఒక నార్మల్ పర్సన్ నుంచి తన ఓన్ మైండ్ తో వార్ చేసే స్టేజ్ కి వెళ్తాడు. రియాలిటీ ఏంటి, ఇమాజినేషన్ ఏంటి, అసలు విలన్ ఎవరు, బయట ఉన్నవాడా లేదా తనలో ఉన్న రాకాస? ఈ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందా లేక కన్ఫ్యూజ్ చేస్తుందా? ఇమాజిన్ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న మనిషి ఒక ఇన్సిడెంట్ తర్వాత తన లైఫ్ మొత్తం రివర్స్ అయిపోతే, తనలో ఉన్న డార్కెస్ట్ సైడ్ బయటకు వస్తే? అదే కాన్సెప్ట్ లో వచ్చింది రాకాస. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇది మనల్ని థ్రిల్ చేస్తుందా లేదా కన్ఫ్యూజ్ చేస్తుందా? మీరు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న ఫిల్మ్స్ ఇష్టపడితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బికాస్ ఈ మూవీ గురించి చాలా మాట్లాడాలి. స్టోరీ గురించి చెప్పాలి అంటే, మన హీరో ఒక సింపుల్ నార్మల్ గాయ్. లైఫ్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్మూత్ గా వెళ్తుంటుంది. కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, ఒక షాకింగ్ ఇన్సిడెంట్ తన లైఫ్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. ఇక్కడ నుంచి మూవీ యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది. హీరో మైండ్ లో జరిగే కాన్ఫ్లిక్ట్, రియాలిటీ వర్సెస్ ఇమాజినేషన్, ఫియర్ వర్సెస్ కంట్రోల్. ఈ మధ్య నడిచే స్ట్రగుల్ ని డైరెక్టర్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసింది. స్టోరీలో స్ట్రైట్ నేరేషన్ కాకుండా కొంచెం లేయర్డ్ గా ఉంటుంది. అంటే కొన్ని సీన్స్ ఇమీడియట్ గా అర్థం కావు, లేటర్ కనెక్ట్ అవుతాయి. ఇది కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, కొంతమందికి కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. సంగీత్ శోభన్ గురించి మాట్లాడాలి అంటే, ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. హీ ట్రైస్ టు క్యారీ ద ఎంటైర్ ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్. పర్టికులర్లీ ఎమోషనల్ బ్రేక్ డౌన్ సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ లో బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ బాగా వర్క్ అయ్యాయి. కొన్ని ప్లేసెస్ లో ఇంకా డెప్త్ ఉంటే ఇంపాక్ట్ ఇంకా పెరిగేది అని అనిపిస్తుంది. స్టిల్ ఓవరాల్ గా చూస్తే ఈ రోల్ కి తన ఎఫర్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్టర్ విజన్ గురించి చెప్పాలి అంటే, డెఫినెట్లీ సేఫ్ గేమ్ ఆడలేదు, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ వాడలేదు, సైకలాజికల్ యాంగిల్ లో ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ బిల్డప్ చాలా బాగుంటుంది. ఆడియన్స్ ని క్యూరియాసిటీలో పెట్టడం సక్సెస్ఫుల్ గా జరిగింది. సీన్స్ స్లోగా అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్తాయి. కానీ సెకండ్ హాఫ్ కి వస్తే నేరేషన్ కొంచెం డ్రాగ్ అయింది. కొన్ని సీన్స్ రిపిటేటివ్ ఫీల్ వస్తుంది, కానీ పేసింగ్ స్లో అవడం వల్ల ఎంగేజ్మెంట్ ఉండదు. క్లైమాక్స్ కి వస్తే ఐడియా బాగుంది, కాన్సెప్ట్ వైజ్ స్ట్రాంగ్ గా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ లో ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, టెక్నికల్ సైడ్ లో చూస్తే సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. డార్క్ విజువల్స్, షాడో యూసేజెస్ మూవీ మూడ్ ని బాగా ఎలివేట్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది, కొన్ని సీన్స్ లో టెన్షన్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది. కానీ కొన్ని ప్లేసెస్ లో ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయం మాట్లాడుకోవాలి అంటే, ఇంకొంచెం క్రిస్ప్ గా ఉంటే సినిమా రన్ టైం బెటర్ ఫీల్ వచ్చేదేమో. కొన్ని అన్నెసరీ స్ట్రెచెస్ కట్ చేసి రన్ టైం తగ్గించుంటే ఇంకొంచెం బెటర్ గా అనిపించేది. అండ్ కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే, యూనిక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా టెంప్లెట్ ని తీసుకోకుండా కొంచెం కొత్త కాన్సెప్ట్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది డైరెక్టర్. సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా మొత్తాన్ని తన షోల్డర్ మీద క్యారీ చేయడానికి ట్రై చేశాడు సంగీత్. కొన్ని ఎంగేజింగ్ అండ్ సైకలాజికల్ మూమెంట్స్, కొన్ని సార్లు మన మైండ్ మన మాట వినదు, అలాంటి సిచ్యువేషన్స్ ని ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు. అండ్ కమింగ్ టు నెగిటివ్స్, స్లో పేసింగ్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. అండ్ నేరేషన్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కొన్ని సీన్స్ సినిమా అయిపోయిన తర్వాత కూడా అర్థం కావు, అలా ఉంటాయి. అండ్ ఎడిటింగ్ ఇష్యూస్, ఈ సినిమా అందరికీ కాదు. మీరు మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే మేబీ ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు. కానీ మీరు సైకలాజికల్ థ్రిల్లర్స్, స్లో బర్న్ నెరేటివ్స్ ఇష్టపడితే డెఫినెట్ గా ఈ సినిమా మీరు చూడొచ్చు. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కన్నా ఓటీటీలో రిలాక్స్డ్ గా చూస్తే ఇంకా బెటర్ గా కనెక్ట్ అవ్వచ్చు అనిపించింది. ఫైనల్ గా చెప్పాలి అంటే, రాకాస ఒక హానెస్ట్ అటెంప్ట్, పర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ డిఫరెంట్ గా ట్రై చేశారు. ఈ సినిమా చూసాక మనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ రాదు, కానీ మేకర్స్ మీద రెస్పెక్ట్ వస్తుంది. మీరు మూవీ చూసారా? మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్డ్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.